9 టీవీ నేను ప్రియాంక బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు సర్వం సిద్ధమైంది. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా హైదరాబాద్ నగరం ముస్తాబైంది. రైజింగ్ తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలు అందరికీ అర్థమయ్యేలా డిస్ప్లేలు ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా గ్లోబల్ సమిట్ లోగోతో తయారు చేయించిన 1500 రంగురంగుల జెండాలతో వేడుక వైభవాన్ని చాటనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరోవైపు సమ్మిట్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1000 సీసీ కెమెరాలు, 2500 మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు. బందోబస్తు విధుల్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు పాల్గొంటున్నాయి. అలాగే గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతంలో 2 రోజులు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. ట్రాఫిక్ నిర్వహణ కోసం 1000 మంది పోలీసులు, మార్షల్స్ ను ప్రభుత్వం నియమించింది. కాగా తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్ కు తిరుగుండదని అన్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, సమిట్ తర్వాత మరో లెక్క ఉంటుందన్నారు. ఫ్యూచర్ సిటీ తెలంగాణ ప్రగతికి వేగుచుక్క అని, దేశ గ్రోత్ ఇంజన్ గా తెలంగాణను మారుస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు మాత్రం సర్వం సిద్ధమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహణ మాత్రం పూర్తి చేయాలి. వచ్చేటువంటి అతిథులకు అన్ని ఏర్పాట్లు చేయాలి. దాదాపు హైదరాబాద్ కు 44 పైగా దేశాల ప్రతినిధులు కూడా వస్తున్నారని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే మధ్యాహ్నం నుంచి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ కూడా ప్రారంభించే అవకాశం ఉంది. తెలంగాణకు ఉన్నటువంటి అపార అవకాశాలను మొత్తం ఇక్కడున్న పరిశ్రమలకు సంబంధించినటువంటి పూర్తిగా పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూడా దాదాపు 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్టు కూడా చెప్పిన నేపథ్యంలో ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లను కూడా ప్రభుత్వం పూర్తి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు మాత్రం గట్టి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించినటువంటి నిర్వహణ కూడా ఎక్కడికక్కడ అంటే ఎల్ఈడి స్క్రీన్లతో ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు అక్కడికి వచ్చేటువంటి ప్రతినిధులకు ఎల్ఈడి స్క్రీన్లతో పాటు సర్వాంగ సుందరంగా కూడా మొత్తం ముస్తాబు చేయడం జరిగింది. దాదాపు ఒక్క అమెరికా నుంచే దాదాపు 46 మంది ప్రతినిధులు రావడం ఇదంతా కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు కూడా వస్తారని కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే కూడా పెద్ద ఎత్తున అంటే తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో పెట్టుబడులు లక్ష్యంగా కూడా ముందుకెళ్లాలి. దీనికి సంబంధించి రైజింగ్ తెలంగాణ 2047 లో ఇప్పటికీ అప్పటి వరకు ఎలా ఉండాలి, భారతదేశం అప్పుడు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు కానున్న నేపథ్యంలో అప్పుడు మొత్తం కూడా ఈ ఫ్యూచర్ సిటీ ఇలా ఉండబోతుందని కూడా ఒక వీడియో రూపంలో కూడా తయారు చేసినటువంటి దాంట్లో చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా దానికి సంబంధించి ఈ సమ్మిట్ లో మాత్రం ఒక డెలిగేట్స్ మాత్రం వచ్చే అవకాశం ఉంది. నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సిఇఓ ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సిఇఓ జెర్మీ డ్యూరెన్స్ కూడా, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి కూడా వీరందరూ కూడా వస్తారని కూడా చెప్తున్న నేపథ్యంలో మొత్తానికి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి. ఎందుకంటే తెలంగాణ పాలనలో 2 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాం. అదేవిధంగా భవిష్యత్తులో తెలంగాణ ఎలా ఉండాలో కూడా నిర్ణయిస్తాం. పేద ప్రజల కోసం ఉండే ఇప్పటికే సంక్షేమ పథకాలు అందించిన ఘనత కాంగ్రెస్ అని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంతర్జాతీయ సదస్సు ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించినటువంటి దాంట్లో దేశీయంగా ఏదైతే అంతర్జాతీయ ప్రతినిధులు పెట్టుబడులతో లక్ష్యంగా కూడా ఈ యొక్క మొత్తం కూడా ప్రతి ఒక్కటి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఎలా వాడుకోవచ్చు అన్న దానిపై కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 3D ప్రొజెక్షన్లు, మ్యాపింగ్, ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్లు, ఎల్ఈడి స్క్రీన్స్ తో విభిన్న ప్రదర్శనలు అంటే తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా దాదాపు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్క దానిపై కూడా అంటే ప్రతి సబ్జెక్టు తర్వాత కూడా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణి సంగీత కచేరీ కూడా అతిథులను అలరించనుందని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ప్రత్యేక నృత్య రూపాలైనటువంటి కొమ్మకోయ, బంజారా, కోలాటం, గుసాడి, ఒగ్గు, పేరుని నాటి ప్రదర్శనలకు ఇప్పటికే వారందరినీ కూడా ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశారు. తెలంగాణ సంస్కృతి చాటి చెప్పే విధంగా అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి అంతర్జాతీయ దేశీయంగా ఉన్నటువంటి ప్రతినిధులు పెద్ద ఎత్తున రావడం, వారందరూ కూడా పెట్టుబడులు ఇక్కడ తీసుకురావడం అన్న
నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం గట్టి అంటే వారందరికీ కూడా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో గుర్తుండిపోయేలా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్లోబల్ సమ్మిట్ డెలిగేట్స్ కు ప్రత్యేక సామాన్యులకు సంబంధించినటువంటి బహుమతిని కూడా ప్రభుత్వం అందనించినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అంటే అటు సెక్రటరీ తో పాటు ఏదైతే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎల్ఈడి స్క్రీన్లతో పాటు కొన్ని డిఫరెంట్ గా చేసి వాళ్ళందరినీ కూడా అతిథులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.